ఒక రకంగా రాజ్ తరుణ్ బెయిల్ మీ విజయం అనుకోవచ్చా? ఇన్నాళ్ళు మీరు పోరాడిన దానికి ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ ఒక 60% అయినా న్యాయం జరిగింది అని అనుకోవచ్చా? మా 60% కాదు, 90% జరిగింది. ఇంక జరిగేది ఏం లేదు అక్కడ. ఇది రేపు వెళ్ళినా ఇదే ఏదో అనవసరమైన పెతలాటకం, టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు అక్కడ. వాళ్ళు ఏం చెప్పారు, నేను ఇదే ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి అదే కంప్లైంట్లో ఆవిడ రాసినది తీసుకొచ్చి ఇవన్నీ చెప్తే వాళ్ళు చెప్పింది ఏంటి, ఈ కంప్లైంట్ ఫేకు, అందుకని ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేసేసారు, సస్పెండ్ చేసేసారు, ఇట్లా బలవంతంగా పెట్టారట. తర్వాత ఏంటి, ఈవిడ ఫస్ట్ అన్ని సెక్షన్స్ ఈవిడ ఒప్పుకోలేదు, తర్వాత ఏవో ఇది చేసింది, ఇలాంటివన్నీ చెప్తే హలో బాస్ అన్నారు అంతే. కానీ మీ అసలు అంటే మనకి చెప్పిన మీడియా కథలు, మన మీడియా ముందుకు వచ్చి వీళ్ళిద్దరూ చెప్పిన ఏవైతే కట్టుకథలు ఉన్నాయో అవి కోర్టు నమ్మలేదు అనేది మనకు క్లియర్ కట్గా. మీడియా వాళ్ళు మాత్రం కొంతమంది అవునా అవునా అవును శేఖర్ భాష దుర్మార్గుడు అన్ని ఫేకులు పట్టుకొచ్చాడు అనుకున్నారు. కానీ బట్ ఈ వాళ్ళైతే తేట తెల్లమైంది కదా, నేనేమి ఫేకులు పట్టాలో ఒరిజినల్ పట్టుకొచ్చాను, అదే అక్కడ చూపించారు. మొదటి నుంచి మీరు చేస్తున్న పోరాటం ఏదైనా ఉంటే లీగల్గా తేల్చుకోవాలి. మీడియాకి ఎందుకు ఎక్కారు? మీడియాకి ఎక్కారు కాబట్టి నాకు మీరు మాట్లాడినవి అసలు నచ్చలేదు, సో నేను వచ్చాను మీడియాకి. ఇదే మీరు ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నారు పాయింట్. అది కదమ్మా నాకు ఓకే, నా క్లియర్ కట్ పాయింట్. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ లావణ్య. నాకు రాజ్ తరుణ్కి ఏదో ఫేవర్ చేయాలనో ఇవి రెండు కూడా కాదు. క్లియర్ కట్గా తప్పుడు కేసులు పెడుతున్నారు, ఈ సెక్షన్లు వాడి మగాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారు, వాళ్ళని సెటిల్మెంట్కి పిలుస్తున్నారు. భయంకరమైన హెరాస్మెంట్ ఇది. అండ్ మీడియాకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే కేసు పెట్టడం, హెరాస్ చేయడం అక్కడ లీగల్ సిస్టంలో అక్కడ మగాడికి జరిగే రేపు జరుగుతుంది. కానీ అంతకన్నా ముందు వీడు మీడియాకి వచ్చేసి మరి ఎవరన్నా ఇద్దరు ముగ్గురు భుజానికి ఎత్తుకొని ఆవిడ దండోరా వేస్తే రాజ్ తరుణ్ నీచుడు, రాజ్ తరుణ్ కామాంధుడు, రాజ్ తరుణ్ ఇంత క్రూరుడు, ఇలాంటివన్నీ వేయడం మొదలెట్టారు. అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చూస్తే దాదాపు 2 వారాలు అదే జరిగింది. ఒక వారం జరిగింది, ఒక వారం కూడా జరగలేదు. ఈ లోపల నేను ఎంటర్ అయిన తర్వాత కొంచెం తగ్గింది, టర్న్ అయింది, మొత్తం యూటర్న్ అయింది. ఇప్పుడు 95% అందరూ క్లియర్ కట్గా బిలీవ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది, నేను ఎవరో ఫోన్ చేశాడు, వాడు వాదిస్తున్నాడు, ఏంటి ఆ అమ్మాయి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే అది ఆ అమ్మాయి తప్పు కాదట, రాజ్ తరుణ్ తప్పుట. రాజ్ తరుణ్ ఎందుకు తప్పు అంటే అతనే చూసుకోవాలటన్ని, అమ్మాయి వేరే వాళ్ళతో పోయిందంటే ఇతను అసమర్థత. ఇంకా వితన్న వాదాలు చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. నేను ఏం చెప్తాను, ఇట్లాంటి వాదాలను నేను చేయలేని చెప్పి పెట్టేశా. అంటే 18 ఏళ్ళు దాటి, సరే 21 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఒక మనిషి ఒక ఇది లేకుండా నా తప్పులకి అవతలవాడు బాధ్యుడు, నా సక్సెస్కి మాత్రం నేనే హీరో. దట్స్ దాన్ని ఏమంటారు, దాన్ని డిఫరెంట్ సైకాలజీ పేరేదో నాకు గుర్తురాట్లేదు. అదే నేను చేసిన తప్పులన్నీ అవతల వాళ్ళ మీద వేస్తా, నేను చేసిన ఒప్పులు మాత్రం అంటే నేనే క్రెడిట్ తీసుకుంటాను. అయితే ఇవాళ కూడా ఒక వీడియో చూసాము, అసలు లావణ్య ఇంట్లో పనిచేసే పర్సన్ ఒక అతను మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. వీళ్ళందరిని అసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు? నేను పట్టురావడం కాదమ్మా, ఈవిడ నా నంబర్ పబ్లిక్ చేసింది. ఫస్ట్ పాయింట్ ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో చూపించిందట, ఇది కూడా శేఖర్ భాష మీద నేను పెట్టిన కంప్లైంట్ కావాలనే, బేసికలీ నా పేరు మా ఫ్యామిలీ వాళ్ళ పేర్లు పెట్టడం, సరే చేసుకోండి. దానివల్ల ఈ నంబర్ చూసి ఎక్కడెక్కడో వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదించారు, లావణ్య బాధితులు, ఇంకా రకరకాల ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నాకు వస్తూనే ఉన్నాయి, నాన్ స్టాప్గా వస్తున్నాయి. సో అలా వచ్చిన బాధితుల్లో ఒకళ్ళు ప్రీతి, ఉదయ్, అలాగే ఇంకొకళ్ళు ఇవాళ వచ్చిన శ్యామ్, అండ్ ఇంకా మనకి చాలామంది లిస్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా వచ్చారంటే అది నేను ఇప్పటిదాకా నేను ఎందుకంటే ఇది చాలు, ఇప్పుడు మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ ఒకటే చాలు, దాని గురించి ఇంకా వేరే అంత తీసుకురావక్కర్లేదు అనుకున్నా. కానీ వాళ్ళు ఏం చేశారు, దమ్ము ఉంటే ప్రూవ్ చేయి, అది ప్రూవ్ చేయి, ఇది ప్రూవ్ చేయి అంటే ఇంకా తర్వాత కాల్ రికార్డ్స్, వాయిస్ రికార్డ్స్, నా గుండెకాయ నీ గుండెకాయ, మనం ఇద్దరం ముద్దులు పెట్టుకున్నాం, అన్ని లవ్ లెటర్లు అన్నీ తీసుకురావాల్సి వచ్చింది. ఒక్కొక్కటి రిలీజ్ చేస్తే వాళ్ళు రాకపోయింటే నేను అంత, వాళ్ళు ఫైట్ చేశారు కాబట్టి నేను దానికి అగ్నెస్ట్ వాళ్ళు ఒకటి చెప్తుంటే చేస్తున్నాను. అలాగే ఇవాళ అబ్బాయి వచ్చాడు చెప్పాడు, ఇప్పుడు వస్తారు మళ్ళీ అది కాదు వాడు ఫేకు, వాడికి డబ్బులు ఇచ్చారు, వీడికి డబ్బులు ఇచ్చారు, ఇలాంటి ప్రచారాలు మొదలెడతారు. ఇంకా తర్వాత నేను పట్టుకొస్తా, ఇది ఆగదు. అదేంటున్నాను, వాళ్ళు మీడియాకి వచ్చి జనాలు ఎంత ఏమారుస్తున్నారో, ఏమార్చిన ప్రతిసారి నా దగ్గర నిజంగా అమ్మ నేను తీసుకొచ్చి అంటే కొన్ని ఎథిక్స్ పాటించి నేను ఇవ్వట్లేదు. కానీ నేను కనుక ఇస్తే మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదు వాళ్ళు, చెప్తున్నా కదా. అదే నాకు ఒక చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఓ రౌడీ షీటర్ని, ఒక డ్రగ్ పెడలర్ని,
ఇలా అక్రమ సంబంధాలు ఇలా ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి చెప్పండమ్మా అని చెప్పి పెద్ద ఎద్దు వాళ్ళు ఏదో స్వాతంత్ర సమరయోధులా కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తుంటే సరే మీరు ఇంత చెప్పినా కూడా వాళ్ళలో ఏదో ఎక్కడో ఒక చోట న్యాయమైన యాంగిల్ ఉందని చెప్పి ఏదైనా చేస్తే పర్లేదు, కానీ ఆఖరికి కోర్టు కూడా నమ్మలేదే, అంత క్లియర్ కట్గా బెయిలే కదా అనుకోకండి. మీరు ఎవరైనా సరే కోర్ట్ ప్రొసీడింగ్స్ చూడండి, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. లేకపోతే చూసిన లాయర్ని అడగండి అక్కడ ఏం జరిగిందో. అదే చెప్తున్నా, మీరు రెచ్చగొట్టే కొద్దీ నేను ఇంకా ఎక్కువ 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 తీసుకురావాల్సిన పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఆ రోజు ఒకరోజు వచ్చి నేను మళ్ళీ వచ్చి అంటారు ఎందుకు వాడికి ఏం సంబంధం, వాడు ఎందుకు వస్తున్నాడు, వాడు ఎందుకు చూపిస్తున్నాడు అంటారు. ఇంకో పక్కేమో దమ్ముంటే ప్రూవ్ చేయి, నేను గుండు కొట్టించుకుంటా, నాకు డ్రగ్స్కి ఇంత సంబంధం ఉందని చెప్పినా కూడా నేను గుండు కొట్టించుకుంటా అని చెప్పినప్పుడే కదా ఆ వీడియో పట్టుకొచ్చాను నేను. ఏది ఆవిడ హైదరాబాద్ రైల్వే స్టేషన్లో దగ్గర బ్యాగ్ ఓపెన్ చేయమ్మా అంటే నేను ఓపెన్ చేయను, ఇప్పుడు కాదు, మా అమ్మ నాన్న రావాలి. అవసరమైనప్పుడేమో ఆవిడ చాలా చిన్నపిల్ల అయిపోద్ది, అక్కర్లేనప్పుడేమో పెద్ద అయిపోద్ది. అది అయితే ఇంకా కూడా అంటే ఇప్పటి వరకు అసలు మీరు బయటకు తీసుకొచ్చినవే చాలు నాకు తెలిసి, ఏవైతే ప్రూఫ్స్ ఫస్ట్ అసలు అదే అంటున్నాను. నేను ఇంత చేసినా కూడా ఇంకా మీడియా వాళ్ళు ఏదో మహాత్ములాగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తుంటే నాకు అవట్లా. అండ్ వాళ్ళు ఏంటంటే ఇంకా వచ్చి ఏదో మేము పతితులం అని చెప్తూ మాట్లాడుతుంటే సరే కానీ మీరు మీ ఇష్టం, మీరు ఏమన్నా చెప్పుకోవచ్చు. మన దగ్గరికి వచ్చేవాళ్ళు బాధితులు 3 మంది ఉన్నారు. అబ్బాయి ఎట్లా వచ్చాడో చెప్తా మీకు. ఒక వీడియోలో రెగ్యులర్గా ఈ అమ్మాయి వెళ్ళిన ప్రతి వీడియోకి ఒకటి కామెంట్ పెడుతున్నాడు. ఏమని, నీకు శివ తెలుసా, శ్యామ్ తెలుసా అని అడగండి. కింద ఎవరిని యాంకర్లకు పెడుతున్నాడు, ఆవిడని అడగండి, ఈ ప్రశ్నలు అడగండి. ఆ అబ్బాయితో ఇంజక్షన్లు ఎందుకు తెప్పించుకుంది అడగండి. ఆ శ్యామ్ అనేవాడితో ఖాళీ ఇంజక్షన్లు ఎందుకు తెప్పించుకునేది అడగండి. సో ఇలా చాలాసార్లు పెట్టి కామెంట్లు ఎవరు ఏంటి అని అనుకుంటే తర్వాత ఈవిడే ఫోన్ చేసింది. ఎవరికి ఇప్పుడు ఆ కామెంట్లో ఏముంది, ఎవడో ఇంజక్షన్లు ఈవిడికి తెచ్చిచ్చాడు. మరి ఆ కామెంట్ చదివిన వాడికి కొంత అర్థమవుతుంది, ఈవిడ ఎవరితోనో ఇంజక్షన్లు తెప్పించుకుంది, ఎవడో ఫేక్గా ఏదైనా పెట్టి ఉండొచ్చు కదా. కానీ ఈ కామెంట్ ఎందుకు పెట్టావని ఈవిడ ఫోన్ చేసిందంటే, పెట్టిన అతనికి ఎట్లా ఫోన్ చేస్తే ఎవడైనా పెట్టి ఉండొచ్చు, కానీ ఇంజక్షన్ ఎవడు తెచ్చాడు ఈవిడికి తెలుసు కదా, అతనికి చేసింది. నువ్వు ఎవరికైనా చెప్పావా, ఈ విషయం బయటకు ఎందుకు వచ్చింది, అలా అతన్ని వేసుకోవడం మొదలెట్టింది. నాకేం తెలియదక్క అంటున్నాడు వాడు. నాకు తెలుసు నువ్వే చేస్తున్నావు, అది ఎవరు పెట్టారా కామెంట్, అసలు అర్జెంట్గా కామెంట్ డిలీట్ చేయించు అని చెప్పి వాడితో నీ మీద కేసు పెడతా, మళ్ళీ ప్రతి ఒక్కరి మీద కేసు పెడతాను, ఇది పోలీస్ స్టేషన్ పోదామా అని చెప్పి అలా వాడిని ఇదనమాట చేసింది. సో తర్వాత బేసికలీ బెదిరిస్తే ఆగిపోతారు అనుకుంటుంది ఆవిడ. బట్ ఆవిడ బెదిరింపుల వల్లే జనాలు బయటకు వచ్చి నన్ను సంప్రదిస్తున్నారు, నేను మీ ముందుకు పట్టుకొస్తున్నాను. సో అలా ఆ అబ్బాయి మొత్తానికి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అసలు తెలిసిన విషయం ఏంటంటే, ఈ అబ్బాయి ఇవాడు జైలుకి వెళ్ళి వచ్చింది కదా, జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు పోలీసులు అందరూ వచ్చి ఇల్లు మొత్తం సెర్చ్ చేసేట, మొత్తం ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా సెర్చ్ చేసేట. ఏం దొరకలేదు కదండి. అయితే ఒక కుక్క చనిపోయిందట. ఆ కుక్క చనిపోయినప్పుడు ఎక్కడో పాతి పెట్టారట. ఆ పాతి పెట్టడానికి ముందు అంటే ఏదైతే ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఇంత గంజాయి ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టేశారట. వాడు చెప్పిన మాట. ఈవిడ తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అదే ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు అది తవ్వుకొని ఆ గంజాయి తీసుకొని ఆ గంజాయిని ఒక డబ్బాలో వేసి, ఆ డబ్బా ఫోటో కూడా చూపించాడు వాళ్ళ ఇంటి ముందు. తీసుకొచ్చి అడిగిందిట, స్మోక్ వేస్తావా ఏదో అడిగిందిట. అంటే ఆడికి అలవాటు ఉందిట, చేస్తానంటే తీసుకో అని చెప్పి గంజాయి ఇచ్చిందిట. ఇదేంటిది స్మోక్ అంటే సిగరెట్ ఇస్తుంది అనుకుంటే గంజాయి ఇచ్చిందని చెప్పి మళ్ళీ ఆవిడ చెప్తే చేయాలంట, చేయకపోతే మళ్ళీ అదరగండం మనం చూసాం కదా. సో అదే అంటాను, ఆవిడ ఇచ్చినంత మాత్రం నువ్వు చేసేస్తావంటే లేదు, ఎప్పుడు చేయలేదంట, ఫస్ట్ టైం వాడికి గంజాయి అలవాటు చేసింది. వాడు అదే చెప్తున్నాడు. సో అలా ఇవన్నీ మా రూమ్ ఉంటుందండి, ఆ పక్క రూమ్లో ఇవన్నీ కూడా దాచిపెడుతుంది. పోలీసులు వచ్చినప్పుడు కూడా ఇవి అనమాట. వాడు ఆ ఫోటోలతో సహా మొత్తం అన్నీ తీసుకొచ్చి చూపించాడు వాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంజెక్షన్స్ షాప్కి వెళ్ళినప్పుడు అటు కోడ్ చూపిస్తే ఈఎంఐ ఎక్కడి నుంచి పేటీఎం చేసిన ఇవి కూడా ఉన్నాయి. అన్నీ పట్టుకొచ్చాడు వాడు సాక్ష్యాలు, లిటరల్లీ. సో ఇవి ఇప్పుడు మీడియా ముఖంగా చెప్తున్నా, ఎస్ఓటి వాళ్ళు ఎవరన్నా సరే కొంచెం చిత్తశుద్ధితో ఏదైనా చెయ్యాలి, అక్కడ ఆ ఇంట్లో వెళ్ళి అతుకుదాం, లేకపోతే ఆ అమ్మాయిని కనీసం ఇంత చెప్పిన తర్వాత వాడు ఏం చెప్పాడు సార్, ఇప్పటికీ కూడా రోజు
చేస్తుంది డ్రగ్స్, మీరు ఇప్పుడు వెళ్ళి టెస్ట్ చేయండి ఆవిడ దొరక్కపోతే నా మాట అంటున్నాడు. అంటే కళ్ళతో చూసుంటాడు కదా ఆ. ఎలా చేస్తున్నారు వీళ్ళు సో ఏంటి అని. ప్రత్యక్ష సాక్షి వాళ్ళ ఇంట్లో పనిచేసిన అతను ఉమ్, ఆవిడ టార్చర్ తట్టుకోలేక మానేసి వెళ్ళిపోయాడు. బట్ ఆడు ఉన్న నెల రోజుల్లో ఆవిడ చేసిన అబ్జర్వేషన్లో వాడు బయట పెట్టిన నిజాలు ఇవి. ఉమ్. నేను చెప్తున్నా సార్, దమ్ముంటే ఆవిడ వచ్చి టెస్ట్ చేయించుకోమనండి, ఇప్పటికిప్పుడు దొరకకపోతే అడగండి అంటున్నాడు.